నాగనాథ్ గారు, పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి పేరుకు తగ్గట్టుగా పరాభవం అనే మన సంవత్సరంలోనే ఉంది. అలాగే పేరుకు తగ్గట్టుగా పరాభవాలు, అపజయాలైన వారికి లేదు కొత్త సంవత్సరం కాబట్టి కొత్త ఆశలు, కొత్త విజయాలు, శుభ ఫలితాలు ఏమైనా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఓవరాల్‌గా అసలు వృషభ రాశి వారికి విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, వృత్తి వీటిలన్నిటిలో కొత్త సంవత్సరంలో అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు? తప్పకుండా. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మాధవి గారు, చెప్పండి. పరాభవ నామ సంవత్సరము వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలని తెచ్చిపెడుతుంది. అంటే ద ఇయర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకే. ఇయర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు. సో ఈ అవకాశాలు వీళ్ళకి ఏ రంగాల్లో అంటే ఎవరెవరికి ఎటువంటి అవకాశాలు కలుగుతాయి. సో ఇందులో కొన్ని బలహీనమైనవి ఉన్నాయి, బలమైనవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం స్టార్టింగ్ లోనే వాళ్ళకి బ్రైటర్ సైడ్ మనం మాట్లాడదాం ఫస్ట్. ఎందుకంటే సంవత్సరంలో ఉగాది కాబట్టి ఒక గొప్ప ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి ద బ్రైటర్ సైడ్ ఏంటి వాళ్ళకి ఇంకొక బ్రైటర్ సైడ్ ఏంటంటే వీళ్ళకి ఎస్పెషల్లీ వీళ్ళ గోచారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి జూన్ 2 వరకు వాళ్ళకి మిథున రాశి అంటే వాళ్ళకి ధనస్థానము, వాక్స్థానం, వ్యవహార స్థానంలో వాళ్ళకి గురువు ఉంటాడు. గురువు చాలా బలహీనం అక్కడ. అయితే వీళ్ళకి వీళ్ళ రాశి రీత్యా చూసుకుంటే చతుర్థ భావంలో వీళ్ళకి కేతు ఉంటాడు సింహరాశిలో. సింహరాశిలో కేతు మంచిదే కానీ కేంద్రంలో ఉంటాడు. రెండోది వృషభ రాశి వాళ్ళకి దశమ భావంలో రాహువు దశమంలో చాలా యోగిస్తాడు. రెండు కూడా కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు వృషభ రాశిలో ఉన్నటువంటి రాహువు కంటే చాలా పవర్ఫుల్. ఇది నేను గతంలో చాలాసార్లు కూడా చెప్పాను. లాభస్థానంలో శని ఉంటాడు వీళ్ళకి. ఇది వీళ్ళకి గోచారంలో దీర్ఘకాలంగా ఉండేటువంటిది గ్రహాలు. అయితే ఈ జూన్ 2 నుంచి మళ్ళీ 30వ తారీఖు అక్టోబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. సో ఇది వీళ్ళకి ఏ రకంగా చాలా టర్నింగ్ ఆస్పెక్ట్. ముఖ్యంగా ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ గోచార రీత్యా చూసుకుంటే వాళ్ళకి అష్టమాధిపతి కూడా అవుతాడు. వృషభ రాశి వాళ్ళకి అష్టమాధిపతి, లాభాధిపతి గురువు అవుతాడు వీళ్ళకి. సో ఏ ఏరియాలో వీళ్ళకి బలంగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి భాగ్యస్థానాధిపతి, దశమాధిపతి కూడా వీళ్ళకి శని అవుతాడు. శని ఎక్కడ ఉన్నాడు? లాభస్థానంలో ఉన్నాడు. సో ఇది వీళ్ళకి ఇయర్ స్టార్టింగ్ లో ఉన్నటువంటి స్థిరమైనటువంటి సుదీర్ఘకాలంగా ఉండేటువంటి గ్రహాల యొక్క విశ్లేషణ. అది వీళ్ళ ఫలితం ఎలా ఉండబోతుంది బ్రైటర్ సైడ్ అంటే వీళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలకు సంబంధించి నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను. రాహుకేతు సంచారం జరిగినప్పుడు వృషభ రాశి వాళ్ళల్లో చాలా మంది లాభస్థానం, బిజినెస్ చాలా డెవలప్ అయిపోతుంది, చాలా సుదీర్ఘమైనటువంటి ప్రణాళికలన్నీ వీళ్ళకి సక్సెస్ అవుతాయి అన్నారు. కానీ దశమ భావంలో ఉన్నటువంటి రాహు ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఒక కంపెనీలో 100 మందిని తీసేశారు, ఒక 10 మందిని మాత్రమే ఉంచారు. ఆ 10 మందిలో ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళు ఉంటారు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఏ సంస్థల్లో పనిచేస్తారో ఆ సంస్థకు వీళ్ళు ప్రివిలేజ్ గా పిల్లర్ లాగా ఉంటారు. సో వీళ్ళు అనుకుంటారు ఏంటంటే అందరితో పాటు మన ఉద్యోగాలు కూడా పోతాయేమో. సో మోస్ట్ డిఫికల్ట్ టఫ్ సిచ్యువేషన్స్ లో కూడా వీళ్ళ ఎంప్లాయ్మెంట్ స్టాండర్డ్స్ నిలబడతాయి. అంటే వీళ్ళు ఒక ఉద్యోగస్తులుగా ఉన్నవాళ్ళు దీర్ఘకాలంగా లేదా కొంతకాలంగా అందులో ఉన్నవాళ్ళు వాళ్ళ జాబ్ కి సంబంధించిన విషయాల్లో ఎటువంటి అన్సర్టనిటీస్ రావు. జాబ్ పోవడము లేకపోతే సడన్ గా వాళ్ళని లే ఆఫ్స్ అంటారు కదా, తీసేయడం, ఇట్లాంటివి జరగవు. సో ఇంకొక విషయం ఏంటంటే దశమ భావంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఎక్కడైనా ఒకవేళ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నారు వీళ్ళు. సో గతంలో ఇంతకుముందు ట్రై చేశారు, ప్రయత్నాలు చేశారు. కేవలం ఆర్థిక పరమైన విషయాలు మాత్రమే చెప్తున్నారు. ఆర్థిక పరమైన విషయాల్లోనే వీళ్ళకి సపోర్ట్ లేక డిలే అయిన వాళ్ళు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేక వేరే దేశాలకు ట్రై చేసుకున్న వాళ్ళు, ఎడ్యుకేషన్ ఆర్ మేబీ దెన్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఓన్లీ ఫైనాన్షియల్ అన్సర్టనిటీ వల్ల డిలే అయిన వాళ్ళకి ఈ సంవత్సర ఆరంభంలో అద్భుతంగా ఉంటుంది. అంటే వాళ్ళ ట్రావెలింగ్ స్టార్ట్ అవుతుంది, ప్లస్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా స్టేబుల్ గా ఉంటుంది, అక్కడ చేసే ప్రయత్నం కూడా సక్సెస్ ఉంటుంది. సో ఉద్యోగస్తులకి నా అంచనా ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి ఆరంభంలో అద్భుతంగా ఉంటుంది. ఇంకా మనం జాబ్స్ రావట్లేదు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడము, ఈ దేశం వదిలేసి ఇంకో దేశంకి వెళ్ళిపోదాం, ఈ ప్రాంతం వదిలేసి ఇంకో ప్రాంతం, రాష్ట్రం, అలా అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఆరంభం నుంచే వాళ్ళకి ఖచ్చితంగా ఈ బ్రైటర్ సైడ్ ఆఫ్ రిసోర్సెస్ అన్ని వాళ్ళకి కనిపిస్తాయి. అంటే
అవకాశాలు కనిపిస్తాయి. ఓకే. సో ద వీకర్ సైడ్ ఏంటి వీళ్ళకి? సో ఖచ్చితంగా వీళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్య సమస్య వీళ్ళ కార్యాచరణ, వీళ్ళ ప్రణాళికలు ఉంటాయి చూడండి, అవును. అవి పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. హ్మ్. ఇది స్టార్టింగ్ నుంచే ఉంటుంది. ఓకే. అంటే ముఖ్యంగా తండ్రుల ఆరోగ్యానికి సంబంధించిన చాలా విషయాల్లో వాళ్ళకంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి. కానీ అక్కడ irresponsible గా వాళ్ళు వదిలి వెళ్ళలేరు. వృషభ రాశి వాళ్ళు టాప్ ప్రయారిటీ ఇచ్చేది ఫ్యామిలీకి. అండ్ Okay. ఎస్పెషల్లీ మదర్ అండ్ ఫాదర్ చాలా ప్రయారిటీ ఇస్తారు వాళ్ళు. హుహు. భాగస్వామి కంటే ఎక్కువ ఇస్తారు. ఓకే. అంత ప్రయారిటీ ఇస్తారు పేరెంట్స్కి. సో కాబట్టి నా అంచనా ప్రకారము వృషభ రాశి వాళ్ళకి ఏమన్నా ఒక వీకెస్ట్ పాయింట్ ఏమన్నా ఉంది అంటే తల్లిదండ్రుల ఆరోగ్యము, ఖర్చు, ఎక్స్పెండిచర్, అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని కార్యక్రమాలు వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది. కొంత వీళ్ళకి మనస్తాపం కూడా కలిగిస్తుంది. హ్మ్. వీళ్ళకి మంచి అవకాశం వచ్చింది, వెళ్ళాలి, మళ్ళీ వస్తున్నారా తెలియనప్పుడు తెలీదు. అవును. ఇంట్లో బాధ్యతల వల్ల ఆగిపోదు. ఇది స్టార్టింగ్ Okay. స్టేజ్ లో వీళ్ళకి ట్రబుల్ ఉంటుంది. హ్మ్. రెండో విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నవాళ్ళు, హ్మ్. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, హ్మ్. క్రయ విక్రయాలు చేసేవాళ్ళు, గతంలో వాళ్ళకి ఎప్పుడు రానటువంటిది అవకాశాలు, గతంలో వాళ్ళు కొన్ని ప్లాన్స్ వేశారు. ఇప్పుడు చూడండి చాలా మంది వెంచర్స్ చేసి వదిలేస్తారు. అవును. లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉంటాయి వాళ్ళకి. ఇవేవి కూడా కన్స్ట్రక్షన్ కి సంబంధించినవి, ల్యాండ్ పర్చేసింగ్ సంబంధించినవి, హ్మ్. వాటికి సంబంధించిన ల్యాండ్ వాల్యూస్ కానీ, లేదా వాళ్ళు గతంలో ఊహించినటువంటి ప్రైస్ కానీ, అంటే సేల్ చేసేటప్పుడు ప్రైస్ కానీ ప్రైస్. అవును. వీళ్ళకి వస్తుంది. అది జూన్ నుంచి వస్తుంది. అది హుహు. జూన్ 2 నుంచి వస్తుంది. ఓకే. జూన్ 2 నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ అక్టోబర్, నవంబర్ వరకు బెస్ట్ పీరియడ్ ఇది, అంటే ఈ హ్మ్. సంవత్సరంలో. అండ్ అట్ ద సేమ్ టైం వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది? లాభస్థానాధిపతి ఎవరయ్యారు వీళ్ళకి? గురువు అయ్యాడు. అవును. సో ఖచ్చితంగా వీళ్ళకి మిథున రాశిలో ఉన్నప్పుడు గురువు ముఖ్యంగా లాస్ట్ 8 months నుంచి వీళ్ళకి ఏవైతే స్తంభించిపోయినటువంటి ఉన్నాయి చూడండి, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సేల్ అవును. కావచ్చు, ఆర్ఎల్స్ ఎక్స్పాన్షన్ బిజినెస్ ఏవైతే ఉంటాయో, ఎక్స్పాండ్ చేశారు కానీ అదేం వర్కౌట్ కావట్లేదు. హ్మ్. ఎక్స్పాండ్ చేశారు, దాని మీద ఖర్చు తప్ప ఆదాయం లేదు. ఓకే. సో వీళ్ళ ఈ వ్యాపారస్తులందరికీ కూడా ఈ మే ఎండింగ్, జూన్ నుంచి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కొత్త కోణం, కొత్త అవకాశం, కొత్త ఎక్స్పాన్షన్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో హ్మ్. అవన్నీ కూడా వాళ్ళకి ఫ్రూట్ఫుల్ అవుతాయి. ఓకే. అంటే వాళ్ళు అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ వెళ్తారు వాళ్ళు ఖచ్చితంగా. హ్మ్. సో ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి కొంతమంది ఈ హాస్పిటాలిటీ ఫీల్డ్స్లో ఉంటారు వీళ్ళు. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, ఆర్ఫన్ సెంటర్స్ కానీ, మెడికల్ సర్వీసెస్ కానీ, హోటల్ రంగాల్లో, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద హాస్పిటాలిటీ, హ్మ్. వీళ్ళకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ఓకే. గుర్తుపెట్టుకోండి, ఆర్ఫన్ సెంటర్స్ కానీ, హ్మ్. లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, ఆర్ఎల్స్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద హాస్పిటాలిటీ, మెడికల్ కేర్ అండ్ హాస్పిటాలిటీ, అంటే ఫుడ్కి సంబంధించింది, ఓకే. వీటికి సంబంధించిన రంగాల్లో ఉన్న వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి తీసేస్తున్నాము, వైండ్ అప్ చేస్తున్నాము, నడవట్లేదు, హ్మ్. లేకపోతే మాకు దానికి ఫండ్స్ రావట్లేదు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం హ్మ్. అద్భుతంగా ఉంటుంది. ఓకే. ఒక డిసెంబర్ టు మార్చ్ వరకు కొంచెం టఫ్ టైం ఉంటుంది కానీ ఈ సంవత్సరం ఎండింగ్, హ్మ్. అదర్వైజ్ వాళ్ళకి ఈ సంవత్సరం డిసెంబర్ వరకు మాత్రం ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఓకే. అట్ ద సేమ్ టైం విదేశాల్లో ఉన్నారు, అవును. జాబ్స్ చేస్తున్నారు, జాబ్ పోతుంది, నేను మళ్ళీ ఇండియాకి తిరిగి రావాలనుకుంటున్నాను, ఇండియాకి హ్మ్. వచ్చేసేయాలి, లేకపోతే సుదీర్ఘకాలంగా 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండి ఆ తర్వాత వచ్చేయాలనుకుంటారు అండి, వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుని ఎక్స్టెన్షన్ టైం కూడా ఇదే. హ్మ్. దే వాంటెడ్ టు కమ్ బ్యాక్, ఓకే. బట్ డ్యూ టు ద ఎన్విరాన్మెంట్ సర్కమ్స్టాన్సెస్ ఫోర్స్, హ్మ్. అంటే అది మీకు బ్రైటర్ సైడ్ ఉంటేనే వస్తారు కదా, అక్కడ ఉంటారు అవును. కదా, అవును. అక్కడ బాగోలేకపోతే వచ్చేయడం వేరు, హ్మ్. కానీ ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి టైం బాగుంటుంది. ఓకే. సో కాబట్టి వీళ్ళు ఆరంభంలో కొన్ని చిన్న చిన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు క్విక్గా డెసిషన్ తీసుకోకూడదు, హ్మ్. కొంచెం వెయిట్ చేయాలి, వెయిట్ చేసి దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్రణాళికలు వేసుకోవాలి. ఓకే. అయితే విదేశాల్లో ఉన్న వాళ్ళు, విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తూ లేదా ఉద్యోగాలలో సంతృప్తి లేని వాళ్ళు, రేపొద్దున మనకి ఇక్కడ మనకి ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుందా లేదా అనుకున్నప్పుడు ఈ సంవత్సరంలో వాళ్ళకి ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యి ఒక ఒక ఆశావాద దృక్పథం, అంటే వాళ్ళకి బ్రైటర్ సైడ్ హ్మ్. ఆఫ్ దిస్ ఇయర్ ఏంటంటే ఆపర్చునిటీస్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి ఈ ఓకే. సంవత్సరంలో. అండ్ అట్ ద సేమ్ టైం విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అక్కడే కెరియర్ సెటిల్ చేసుకోవాలి, అక్కడే హ్మ్. లైఫ్లో ఉండాలనుకునే వాళ్ళు కూడా ఈ సంవత్సరం వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఈ సంవత్సరంలో ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి అష్టమ భావము లాభస్థానాధిపతి, అంటే హ్మ్. అష్టమ భావము అంటే భాగస్వామికి సంబంధించింది, ఓకే. లాభస్థానం అంటే ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద ఇన్కమ్, బిజినెస్ అండ్ ప్రోగ్రెస్, హ్మ్. వీటికి సంబంధించినది. సో వీళ్ళకి మే ఎండింగ్, జూన్ నుంచి 30th of
అక్టోబర్ మాసం వరకు వీళ్ళు అప్పటి వరకు ఏవైతే అభిప్రాయాలు మార్చుకొని బలహీనపరుచుకొని లేదు ఇంకా చాలు వద్దు లేదా అవుతుందో లేదో ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ కొత్త చైతన్యంతో కొత్త ఆలోచన కొత్త నిర్ణయం ఇవన్నిటికీ మార్గం ఏంటి అంటే అవకాశాలు. ఓకే. సో వాళ్ళకి ఆ ఒక జూన్ వరకు వాళ్ళలో ఆ సహనాన్ని వాళ్ళు కోల్పోకూడదు. వాళ్ళ సహనాన్ని కోల్పోకుండా ఉన్నంత వరకు ఈ ఆపర్చునిటీస్ యొక్క ఆపర్చునిటీస్ ఏవైతే వాళ్ళకి వచ్చే ఉన్నాయో అది వాళ్ళకి సెన్స్ కాదు. అది దే మస్ట్ డెవలప్ పేషెన్స్ టిల్ మే అండ్ జూన్. బట్ ఇయర్ స్టార్టింగ్ లో మాత్రం వీళ్ళకి చెప్పాను కదా, కుటుంబపరమైనవి ఆరోగ్యపరమైన కారణాల వల్ల వీళ్ళ ప్లాన్స్ అన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది. అది కొంచెం డిసప్పాయింటింగ్ ఉంటుంది. బట్ మే ఎండింగ్ నుంచి వీళ్ళు ఏవైతే కేవలం ఈ కొత్త సంవత్సరమే కాకుండా విశ్వావసనామ సంవత్సరంలో గడిచినటువంటి 8 నెలలు ఏవైతే వీళ్ళకి నిరాశావాదం, నిరాశా దృక్పథం ఇటువంటివి వాళ్ళకి ఏవైతే వాళ్ళకి జీవితంలో చోటు చేసుకున్నారో అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అయిపోతాయి. సో కొంచెం వీళ్ళు సహనంతో వెయిట్ చేసి మే జూన్ వరకు వెయిట్ చేస్తే ఒక రకంగా చెప్పాలంటే కొత్త ఉదయం, కొత్త సూర్యుడి యొక్క కిరణాల్లాగా ఉంటుంది వీళ్ళకి. సో ఆ దిశగా వీళ్ళు వెళ్ళడం అనేది వీళ్ళకి సూచన మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే సార్. అయితే మీరు పరాభవనామ సంవత్సరం అంటేనే ఒక ఛాలెంజింగ్ ఇయర్ అని చెప్పారు. అవును. అయితే ఈ వృషభ రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో అటువంటి ఒడిదుడుకులు కానివ్వండి, సవాళ్లు కానివ్వండి ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉందంటారా? అంటే ప్రతికూలతలు ఏమైనా ఉంటాయా? ఆ ప్రతికూలతలని వీళ్ళు అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవాలంటారు అసలు? ఈ సంవత్సరం చెప్పా కదా మేడం, దిస్ ఇస్ ఇయర్ ఆఫ్ ఛాలెంజెస్. పరాభవనామ సంవత్సరం అంటే మీరు బుద్ధిపరంగా ఓడిపోవాలి అనుకుంటే అది ఎట్లనే ఓడిస్తుంది. సంవత్సరమే ఏంటి, మిమ్మల్ని ఏదో ఒక రకంగా కాలం గెలుస్తుంది. యువర్ అంబిషన్ అండ్ టైం. దెర్ ఇస్ అ వార్ బిట్వీన్ ద అంబిషన్ అండ్ టైం. అంటే కాలము మీ యొక్క ఆశయం, ఈ రెండు మధ్య యుద్ధం జరుగుతుంది. సో అంతర్గతంగా వచ్చేటువంటి మార్పులు, అందులో ప్రధానంగా బుద్ధి ద్వారా ఈ సంవత్సరంలో చాలా మందిలో కూడా గతంలో లేనటువంటి గొప్ప మార్పులు వస్తాయి. అంటే బుద్ధిపూర్వకమైనవి. అంటే చాలా మందిలో చూడండి, ఎందుకులే వదిలేయడం, క్షమించేద్దాం, వదిలేద్దాం, మనకెందుకు వచ్చింది, కాంప్రమైజ్ అవుదాం, అభిప్రాయాలు మార్చుకుందాం, ఇలాంటి పరివర్తన మీకు కనిపిస్తుంది చూడండి. ఈ సంవత్సరం దానికే నాంది. ఈ సంవత్సరం మీకు ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు వస్తాయి. యూ హ్యావ్ టు మాడిఫై, యూ హ్యావ్ టు ఎన్హాన్స్, యూ హ్యావ్ టు రిఫార్మ్ యువర్ థాట్ ప్రాసెస్, ద మెకానికల్ థాట్ ప్రాసెస్ అంతా మీరు మార్చుకోవాల్సి వస్తుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో టఫ్ టైం ఏమైనా ఉంది వాళ్ళకి అంటే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఊహలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రణాళికలన్నీ కూడా చాలా హై యాటిట్యూడ్తో ఉంటాయి. ఏమీ లేని వాడు కూడా ప్రపంచంలో నేను గొప్ప ఎంటర్ప్రెన్యూర్ కావాలి, ప్రపంచంలో ఉన్న సిరి సంపాదనంతా కూడా నా ఇంట్లో గాళ్ళ ముందు పెట్టుకోవాలి అనే ఊహతోనే ఉంటాడు వృషభ రాశి వాడు. అని పేదరికం, కష్టం, సర్వస్వం త్యాగం చేసేసి చేతులు ఖాళీగా పెట్టుకుని ఆ టైప్ అయితే కాదు. వృషభ రాశి వాళ్ళు ఆధ్యాత్మిక గురువైనా, ఒక రిక్షా వాడైనా, ఆటో వాడైనా, దే లవ్ కంఫర్ట్స్, దే లవ్ లగ్జరీస్. ఒక ఆధ్యాత్మిక గురువు కనుక వృషభ రాశిలో పుట్టాడంటే ఖచ్చితంగా ఏసీలో తిరుగుతాడు. ఆధ్యాత్మిక గురువు ఆధ్యాత్మిక పరమైన భావాల నుండి ఏసీలో తిరగడం ఏంటి అనుకోవచ్చు. అవును. సో దే ఆల్సో లవ్ కంఫర్ట్స్, దే ఆర్ వెరీ డిటర్మైన్డ్ టు బికమ్ ప్యూర్. రెండు ఉంటాయి వాళ్ళు, ఈ ఒకటే ఉంటుందని మనం చెప్పలేదు. సో వీళ్ళు ఈ కంఫర్ట్ జోన్ ని పెంచుకునే క్రమంలో ఈ సంవత్సరంలో వాళ్ళు చేయకూడని బట్టి పనులు ఒక 2-3 చెప్పచ్చు. చెప్పండి. ఒకటి, వీళ్ళు ముఖ్యంగా ఈ 30th ఆఫ్ అక్టోబర్ అంటే సెప్టెంబర్ మాసం తర్వాత నుంచి అక్టోబర్ నుంచి మార్చ్ వరకు మీ చుట్టుపక్కల పరిస్థితుల వల్ల కావచ్చు, మీ పార్ట్నర్స్ వల్ల కావచ్చు, ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాలు, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఫైనాన్సెస్. ఓకే, దీనికి సంబంధించిన విషయాల్లో మీరు సడన్ గా ఒక హై ఇన్వెస్ట్మెంట్, సడన్ గా ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్ ఎక్స్టెన్షన్ ఇన్వెస్ట్మెంట్ గుర్తుపెట్టుకోండి. బిజినెస్ ఎక్స్పాన్షన్ అండ్ ఎక్స్టెన్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది మీరు సెప్టెంబర్ ఎండింగ్, ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి మీరు మార్చ్ వరకు ఆ రిస్క్ ఎన్విరాన్మెంట్, రిస్క్ డొమైన్ కింద భావించండి దాన్ని. అప్పుడు మీరు కొంచెం డొసైల్ గా, మోడరేట్ గా ఉంటే మంచిది. ఎందుకంటే సంవత్సరంలో మీకు మే ఎండింగ్ నుంచి వచ్చేటువంటి ఒక ప్రోగ్రెసివ్
ఫైనాన్షియల్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆపర్చునిటీస్ ఉన్నాయో, అదొక్కసారి కొలాప్స్ అయిపోతాయి. ఈ సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి మేడం, పతాక స్థాయి అంటే పీక్ స్టేజ్లో ఉన్నవాడు కూడా పతాళంలోకి వచ్చేస్తాడు, పాతాళంలో ఉన్నవాడు కూడా శిఖరాగ్రహం ఎక్కిస్తాడు. ఈ సంవత్సరం ఇలా ఉంటుంది. సముద్రంలో పడవ ఎలా ఉంటుంది, అలల మధ్యలో అలా ఉంటుంది. సో ముఖ్యంగా వీళ్ళకి ధనస్థానాధిపతి, వాక్స్థానాధిపతి, వ్యవహార స్థానాధిపతి బుధుడే. ఈ బుధుడు యొక్క బుద్ధి బలాన్ని వీళ్ళు వాడాలి తప్ప ఒకళ్ళ ప్రమేయం, ఒకళ్ళ సపోర్ట్ లేదా ఒకళ్ళ ప్రొవొకేషన్ అంటే వాళ్ళ యొక్క ప్రోద్బలం లేదా ప్రొవొకేషన్, దీనివల్ల ఒకవేళ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు పూర్తి అవగాహన లేకుండా, కేవలం వాడి ప్రొఫైల్ చూసి వాడు చాలా ఆల్రెడీ ఆ రంగంలో డబ్బు సంపాదించాడు, మనం కూడా పెడదాం వాడిని నమ్మి, వాడు ఎదిగాడు మనం కూడా ఎదగచ్చు, ఇది వీళ్ళకి సెప్టెంబర్ ఎండింగ్ టు మార్చ్ ఈజ్ వెరీ డేంజరస్. అంటే మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోయేటువంటి సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేస్తుంది. ఇది ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పటికి కూడా మోడరేట్, అంటే మీరు పూర్తిగా మీరు చేసే పని మీద పూర్తి అవగాహనతో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది ఇస్ అ కాషన్. లేదు కొంచెం ఇంపల్సివ్, జనరల్గా వృషభ రాశి వాళ్ళు చాలా ప్రణాళిక, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అవన్నీ చెప్తారు, కానీ వాళ్ళు ఒక్కొక్కసారి చాలా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక స్పర్ ఆఫ్ మూమెంట్ లో పెట్టేస్తారు, ఒక సెకండ్ లో పెడతారు, ఒక రోజులో ఇన్వెస్ట్ చేసేస్తారు. సో వాళ్ళని అలా ట్యూన్ చేయగలిగితే వాళ్ళు ఎంత రిస్క్ అని తీసేసుకుంటారు వాళ్ళు. సో ఇది వీళ్ళు ఈ సంవత్సరంలో వాళ్ళకి ఒక డేంజర్ జోన్ ఇది వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పాన్షన్. అంటే హైలీ రిస్క్ ఫ్రమ్ సెప్టెంబర్ అక్టోబర్ టు ఫిబ్రవరి మార్చ్ 2026. రిమైనింగ్ ఇయర్ అంతా కూడా వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ ఇయర్ వాళ్ళకి బ్రైటర్ సైడ్, ఎస్పెషల్లీ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ వర్కింగ్ ఇన్ అదర్ కంట్రీస్ సూపర్ ఉంటుంది. పేరెంట్స్ హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ తప్పదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, ఇటు వాళ్ళు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ సైడ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి జూన్ నుంచి అక్టోబర్ వరకు గోల్డెన్ టైం. సో ఈ విషయాన్ని వీళ్ళని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఈ మనం ఏదైతే మనం అవమానపూర్వకంగా భావిస్తున్నటువంటి పరాభవనామ సంవత్సరం ఏదైతే ఉందో వీళ్ళకి యోగాన్ని, ఒక విజయమైనటువంటి అవకాశాలను తీసుకొచ్చేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. ఓకే సార్, పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.